స్టాక్. ఆంధ్రప్రదేశ్లో పొత్తులు షురు అయిన నేపథ్యంలో ఇక సర్వేల సెగలు మొదలయ్యాయి. ఎవరికి వారు కొత్త సర్వేలు ప్రజల ముందు ఉంచుతూ ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అన్న దాని మీదే ప్రధానంగా దృష్టి సారించారు. అందులో భాగంగా వివిధ రకాల సర్వేలన్నీ కూడా సంచలనాల్ని రేపుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల సమయం వచ్చిందంటే చాలా ఆసక్తి కలిగే అంశాలు. ఒకటి, పార్టీలో ఉన్న క్యాడర్ అందరికీ కూడా మా పార్టీ గెలుస్తుందా, మా నియోజకవర్గంలో మాకు గెలుపు ఉంటుందా అన్నది వాళ్ళు ఎక్కువగా ప్రస్తావిస్తున్న అంశాలు, వాళ్ళు ఎక్కువగా ఆశగా ఎదురు చూస్తున్నవి. సో అలాంటి నేపథ్యంలో సర్వేలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సరే, ఎవరికి పాజిటివ్గా వస్తే వాళ్ళు ఇది వాస్తవమైన సర్వే అని వాళ్ళు సంబరాలు జరుపుకుంటారు. నెగిటివ్గా వచ్చిన వాళ్ళే అది దొంగ సర్వేలే, వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు అనుకుంటారు. ఇదంతా కూడా మామూలు. అయినప్పటికీ కూడా కొన్ని సర్వేలకు సంబంధించి ఎలాంటి పారదర్శకతతో ఈ సర్వేలు నిర్వహించారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్వే 3 పార్టీలు కలిసిన తర్వాత లేటెస్ట్గా రిలీజ్ అయిన సర్వే. ఏజ్ పరంగా, క్యాస్ట్ ప్రకారంగా, అలాగే వివిధ రకాల ఉద్యోగులు అవనివ్వండి, ప్రైవేట్ ఉద్యోగులు అవనివ్వండి, వేరే వాళ్ళందరూ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి శాంపిల్స్ తీసుకుని నిర్వహించిన సర్వే ఇది. ప్రధానంగా ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా చేసినది, మరొకటి ఈసారి ఉత్తరాంధ్ర మీదే అందరి ఫోకస్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఉత్తరాంధ్రలో ఏ జిల్లాల మీద ప్రధానంగా ఫోకస్లు పెట్టారు, ఇది ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశాలు అవనివ్వండి, లేకపోతే ఉత్తరాంధ్ర మీద స్పెషల్గా ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఏ స్థానాల్లో ఆ గ్రూప్ వైజ్, ఏజ్ గ్రూప్ వైజ్ అవనివ్వండి, లేకపోతే అక్కడ స్థానిక కులాల అంశాలు అవనివ్వండి, సామాజిక వర్గ అంశాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని చేసిన ఈ కొత్త లేటెస్ట్ సర్వే మనం డీటెయిల్గా దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో భాగంగా ముందు మనం క్యాస్ట్ వైజ్ తీసుకుందాం. క్యాస్ట్ వైజ్ విషయానికి వస్తే ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుకు ఎంత పర్సెంట్ ఓటు శాతం ఉంది, అది ఏ క్యాస్ట్కి సంబంధించి, అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా ఇతరులకి ఎంత పర్సెంట్ ఉంది అన్న దాని మీద వీళ్ళు కొన్ని ఫిగర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఈసారి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించే ఓట్ బ్యాంక్ వీళ్ళు సూచించిన ప్రకారంగా ఇందులో కొద్దిగా చేర్పులు మార్పులు అవ్వచ్చు, ఎన్నికలు వచ్చేసరికి కొద్దిగా మారి ఉండొచ్చు. ఇదే ఖచ్చితంగా జరుగుతుంది అనే కాదు, చూచాయిగా వీళ్ళు అంచనా వేసింది నేను మీ ముందు ఉంచుతున్నాను. ఎస్సీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన, బీజేపీకి సంబంధించి 44% ఈసారి ఓటు శాతం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి 51.5% వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అదర్స్కి 2% వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు పేర్కోవడం జరుగుతుంది. ఇక ఎస్టీకి సంబంధించి పొత్తు పార్టీలకి 45, వైఎస్ఆర్సీపీకి 50, అలాగే బీసీకి సంబంధించి పొత్తు పార్టీలకి 47.5, వైఎస్ఆర్సీపీకి 49, అలాగే ఓసీకి సంబంధించి 48.5% పొత్తు పార్టీలకి, 46.5% వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉందని వీళ్ళు పేర్కొంటున్నారు. అయితే ఇందులో కూడా ఇవే కాకుండా కొన్ని వర్గాల వారీగా, కులాల వారీగా కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది. అది కూడా నేను వినిపిస్తాను. తూర్పు కాపులు కమ్యూనిటీ వైజ్ నేను చెప్తున్నాను, క్యాస్ట్ కమ్యూనిటీ వైజ్ క్యాస్ట్లో తూర్పు కాపు పొత్తు పార్టీలకి 47%, వైఎస్ఆర్సీపీకి 48%, బోయ 46 పొత్తు పార్టీలకి, 48 వైఎస్ఆర్సీపీకి, బెస్స 46.5% పొత్తు పార్టీలకి, 49 వైఎస్ఆర్సీపీకి, ఇక రజిక చాకలి సామాజిక వర్గానికి సంబంధించి 47% పొత్తు పార్టీలకి అయితే, 49% వైఎస్ఆర్సీపీకి, ఇక దేవంగకి 46.5 పొత్తు అయితే వైఎస్ఆర్సీపీకి 48, దూదేకుల వాళ్ళకి 45.5% దూదేకుల అయితే 48 వైఎస్ఆర్సీపీకి, 45 పొత్తు పార్టీలకి, అలాగే గౌరకి సంబంధించి 46.5% పొత్తు పార్టీలకి, అలాగే 47 వైఎస్ఆర్సీపీకి, యాదవ కులాలకు సంబంధించి 45% పొత్తు పార్టీలకి అయితే 50% వైఎస్ఆర్సీపీకి, ఇక గౌడకి సంబంధించి 45% పొత్తు పార్టీలకి అయితే 49 వైఎస్ఆర్సీపీకి, ఇంకా జంగమ
46.5% పొత్తు పార్టీలకి అయితే 47 వైఎస్ఆర్సీపీ. ఇక విశ్వ బ్రాహ్మిన్స్కి విషయానికి వస్తే 47.5% పొత్తు పార్టీలకి అయితే 48.5% వైఎస్ఆర్సీపీకి. ఇక కుమ్మరికి సంబంధించి 46.5%, అలాగే 49.5% వైఎస్ఆర్సీపీకి అయితే పొత్తు పార్టీలకి 47 అరౌండ్ ఉంటున్నది. అంతేకాకుండా అదర్స్ ప్రభావం కూడా దీని మీద ఉంది. న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా వీటిలన్నింటిలోని కూడా ఒక 4 to 5% ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు మనం చూసిన కొన్ని క్యాస్ట్ వైజ్, కమ్యూనిటీ వైజ్ చూస్తే, నేను మొత్తం చెప్పిన తర్వాత దీనికి నేను ఆ క్లారిటీ ఇస్తాను. ఇక బ్రాహ్మిన్స్ విషయానికి వస్తే 49% పొత్తు పార్టీలకు ఉంటే 48% వైఎస్ఆర్సీపీకి ఉంది. అలాగే వైశ్య విషయానికి వస్తే 48% పొత్తు పార్టీలకు ఉంటే 47% వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక తెలగ, అదర్స్, ఓసీ ప్లస్ కాపు వీటిలన్నింటినీ కలుపుకుంటే సుమారు 49% పొత్తు పార్టీలకి ఉంటే 47% వైఎస్ఆర్సీపీకి ఉన్న నేపథ్యం. సో అన్నీ కలుపుకుంటే తెలగ అవనియండి, లేకపోతే ప్లస్ అదర్స్ అవనియండి, లేకపోతే ఓసీ ప్లస్ కాపు ఇవన్నీ కలుపుకుంటే, అంటే మెజారిటీ ఏదైతే క్యాస్ట్ ఉందో, ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు ఉండదో అది చూస్తే, అది కూడా ఇవన్నీ మొత్తం చూస్తే ఈ క్యాస్ట్ వైజ్ 2 to 3% లేదా 4% మ్యాక్సిమం డిఫరెన్స్ ఉంది. కానీ అదర్స్ విషయానికి వచ్చినా లేకపోతే వేరే అంశాలకు వచ్చినా ఇది ఎట్టింది నుంచి ఎటన్నా సరే చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలా బలంగా ఈసారి ఇక్కడున్న పోటీ మాత్రం నువ్వా నేనా అన్నట్లుగానే ఉండే అవకాశం ఉంటుంది. మరొక విషయానికి వస్తే కమ్యూనిటీ క్యాస్ట్ విషయానికి వస్తే ఎస్సీ మాలాకి సంబంధించి 44% టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ పొత్తు పార్టీలకు ఉంటే వైఎస్ఆర్సీపీకి 52 అని చెప్పి ఇక్కడ పేర్కోవడం జరుగుతుంది. ఎస్సీ మాదికి సంబంధించి 46% పొత్తు పార్టీలకు ఉంటే 50% వైఎస్ఆర్సీపీకి ఉంది అని చెప్పి ఇక్కడ పేర్కొంటున్నారు. సో ఈ విధంగా క్యాస్ట్ వైజ్ మనం చూస్తుంటే ఈ పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవ్వరికీ కూడా ఈ వన్ సైడ్ వార్ లాగైతే వీళ్ళు ఇచ్చిన సర్వేలో అయితే కనిపించట్లేదు. ఆ 2-3% డిఫరెన్స్ కనిపిస్తుంది. సో అక్కడ ప్రచారాల అంశం అవనివ్వండి, లేకపోతే మేనిఫెస్టోల అంశం అండి, ఇవన్నీ కూడా రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నమ్మదగినగా ఉన్నాయని ప్రజలు భావిస్తే, ఓటర్లు భావిస్తే ఖచ్చితంగా ఆ పార్టీలు గెలిచే అవకాశం ఉంటుంది ప్రతిసారి కూడా. సో ఇంత నువ్వా నేనా అన్న విధంగా జస్ట్ 2-3% ఆ ఓట్ డిఫరెన్సెస్లో ఇక్కడ సీట్స్, ఆ పర్సంటేజ్లు, క్యాస్ట్ వైజు ఇక్కడ చూపిస్తున్న అంశాలు చూస్తే చాలా కష్టంగానే ఈసారి ఎన్నికలు ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే పొత్తు పార్టీలకి ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు పొత్తు పార్టీలకి ఎడ్జ్ ఉందంటే ఒకసారి అధికారంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. అందులోని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా సంచలన నిర్ణయంగానే చూసుకోవచ్చు. ఎందుకంటే సంబంధం లేని విధంగా కొత్త నియోజకవర్గాలకి కొత్త మోకాలని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. సో అది ఒక్కొక్కసారి వర్కౌట్ అయితే వర్కౌట్ అయిపోద్ది, వర్కౌట్ కాకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. తెలియని వ్యక్తికి ఓటేయడం నియోజకవర్గాలను చాలా సాహసోపేతమైన నిర్ణయం. అలాగే కొత్త వాళ్ళని ఆదరించిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ అది ఎటు తిరుగుతుందో అన్నది ప్రధానంగా చర్చగా మారుతున్న అంశం. ఇక ఆక్యుపెన్సీకి సంబంధించి మనం ఒకసారి పర్సంటేజ్లు చూద్దాం. ఆక్యుపెన్సీకి సంబంధించి ఫార్మర్స్ 45% పొత్తు పార్టీల వైపు ఉన్నారన్నది వీళ్ళ భావన. వైఎస్ఆర్సీపీకి 48%, అదర్స్ సుమారు 4% ఉన్నారు. సో ఇక్కడ కూడా అదర్స్ ఎటువైపు తిరిగితే అటువైపు మొగ్గుంటుంది. రెండు కూడా నువ్వా నేనా అన్నట్టుగానే పొత్తు పార్టీలు వైఎస్ఆర్సీపీ ఉన్నాయని వీళ్ళు చెప్పే పరిస్థితి. తర్వాత ఫేజ్ ఫార్మర్స్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. పొత్తు పార్టీలు 47% మొగ్గు చూపిస్తే వైఎస్ఆర్సీపీకి 46 చూపిస్తున్నారని. అలాగే స్టూడెంట్స్ విషయానికి వస్తే 47% ఇంచుమించుగా పొత్తు పార్టీలకి చూపిస్తుంటే 48%. అంటే ఇది కూడా స్టూడెంట్స్ కూడా రెండు పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నారు ప్రధానంగా. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే 49% పొత్తు పార్టీల వైపు వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారని, 46% వైఎస్ఆర్సీపీ మీద కొంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారనో, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆందోళన చేయడం, ధర్నాలు చేయడం ఇవన్నీ మనం చూసాం. సో ఆ ఎఫెక్ట్ ఏమో ఇక్కడ కనిపిస్తున్నదేమో అని అనిపిస్తుంది. ఇక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
సుమారు 49% పొత్తు పార్టీల వైపే వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. అలాగే 46.5% వైఎస్ఆర్సీపీ మీద మొగ్గు చూపిస్తున్నారు అన్నది. అంటే వాళ్ళు కూడా పొత్తు పార్టీల వైపే మొగ్గు చూపిస్తున్నారు అనేది. ఇక ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే 48% సుమారు పొత్తు పార్టీలకు ఉంటే 49%, అంటే ఈక్వల్గానే ఇంచుమించు ఉన్నది, 1% డిఫరెన్స్. ఇక వేజ్ సీకర్స్ దగ్గర చూస్తే 45.5% పొత్తు పార్టీల వైపు వాళ్ళు మొగ్గు చూపిస్తుంటే వైఎస్ఆర్సీపీ 48.5 చూపిస్తున్నది. ఇక అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ విషయానికి వస్తే ఉద్యోగం లేని వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళు ఓట్ బ్యాంక్ ఎక్కువగా పొత్తు పార్టీల వైపు చూపిస్తున్నారన్నది ఇక్కడ చెప్తున్న గణాంకాలు. 49% వాళ్ళు చూపిస్తున్నారంటే అభివృద్ధి లేదు అని ప్రతిపక్షాలు ఏవైతే మాట్లాడుతున్నాయో, ఎవరికి కూడా యువతకి ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారని వీళ్ళు ఏదైతే ప్రతిరోజు నిత్యం అధికార పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్నారో దానికి నిజమా అన్నట్లుగా అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పొత్తు పార్టీల వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారన్నది ఇక్కడ మనకు చూపిస్తున్నది. 49% వాళ్ళకి, 47.5% వీళ్ళకి 2% డిఫరెన్స్ చూపిస్తున్నదని. ఇక ఆశా వర్కర్స్ విషయానికి వస్తే ఆశా వర్కర్స్ 47.5%, 48% రెండు ఇంచుమించుగానే ఉన్నాయి. ఇక అంగన్వాడీ విషయానికి వస్తే 48.5% పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తుంటే 47, అంటే ఇది కూడా 1%, 2% రెండు పార్టీలకి ఎవరు చూపించినా సరే 1%, 2% అంటే వీళ్ళు చూపిస్తున్నారు. ఇక DWCRA వాళ్ళు 45% పొత్తు పార్టీల వైపు చూపిస్తుంటే 47 వైఎస్ఆర్సీపీ వైపు వాళ్ళు చూపిస్తున్నది జరుగుతుంది. ఇక ఆటో డ్రైవర్స్ విషయానికి వస్తే 46.5%, ఎందుకంటే ఆటో డ్రైవర్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నీ కూడా పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యన 2.5 డిఫరెన్స్ కనిపిస్తుంది. 46.5 పొత్తు పార్టీల వైపు అయితే 48.5% వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నది. ఇక ఓల్డేజ్ పెన్షనర్స్ విషయానికి వస్తే 45% పొత్తు పార్టీల వైపు వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారని 52%, అంటే ఇక్కడ 7% డిఫరెన్స్ మనకు కనిపిస్తున్నది. ఇది వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నది. ఎందుకంటే ఓల్డేజ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఆయన పథకాలు కూడా ఎక్కువగా ఇస్తున్నారు, అది వర్కౌట్ అయ్యింది అని. ఇక మరొక వైపు ఇవి కూడా చాలా కీలకమైన ఓట్లు. రిచ్ పీపుల్ ఎవరైతే రిచ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు పొత్తు పార్టీల వైపు 49.5% వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారట. వైఎస్ఆర్సీపీకి 46% మొగ్గు చూపిస్తున్నారని, అంటే పొత్తు పార్టీల వైపే రిచ్ పీపుల్ అందరూ కూడా ఈసారి చూస్తున్నారు. ఇక మిడిల్ క్లాస్ విషయానికి వస్తే 48.5% పొత్తు పార్టీల వైపే చూపిస్తున్నారని, అలాగే వైఎస్ఆర్సీపీకి 47%. ఇది చాలా కీలకమైంది. ఇది రిచ్ పీపుల్ అవనియండి, మిడిల్ క్లాస్ పీపుల్ అవనియండి, వీళ్ళు ఎవరైతే ఎక్కువగా ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎక్కువ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మిడిల్ క్లాసు నేను పేర్కొన్నట్టుగా సుమారు 49% పొత్తు పార్టీలకు ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీకి 47 ఉంది. ఇంకా పూర్ పీపుల్ ఇది కూడా చాలా కీలకం, ఎందుకంటే నవరత్నాలన్నీ కూడా వీళ్ళకి అందేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ పథకాలు ఏవైతే వాళ్ళకి ఆ సంక్షేమాలు అందుతున్నాయో వాళ్ళు ఓటు బ్యాంకు మీదే ఈసారి వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఎక్కువగా ఆధారపడింది. పూర్తిగా కాకపోయినా ఎక్కువగా ఆధారపడింది. మన నవరత్నాలు ఇస్తున్నాము, టైంకి అన్నీ కూడా వాళ్ళకి సదుపాయాలు చేస్తున్నాం, ఈసారి వాళ్ళందరూ కూడా గంపగుత్తుగా మనకి ఓట్లు వేస్తారు, గెలుస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగానే పూర్ పీపుల్ విషయానికి వస్తే బాగా డిఫరెన్స్ కనిపించాలి ఇక్కడ, కానీ ఆ డిఫరెన్స్ అయితే పెద్దగా కనిపించట్లేదు. 47% పూర్ పీపుల్ పొత్తు పార్టీల వైపు మొప్పు చూస్తుంటే 50%, అంటే 3% వేరియేషన్ మాత్రమే ఉంది. ఇక్కడ రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ పొత్తు పార్టీల వైపు మొప్పు చూపిస్తుంటే ఇక్కడ పెద్ద డిఫరెన్స్ వస్తే పూర్ పీపుల్ ఖచ్చితంగా దాన్ని బీటౌట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అంత డిఫరెన్స్ కనిపించట్లేదు. 47% పొత్తు పార్టీల వైపు చూపిస్తుంటే 50% వైఎస్ఆర్సీపీ వైపు చూపిస్తున్నది. సో ఇది కొద్దిగా క్లిష్టంగానే ఉండే పరిస్థితి ఉంటుందా వైఎస్ఆర్సీపీకి అన్నట్లుగా ఈ ఫిగర్ చూపిస్తున్నది. ఇక వెరీ పూర్ పీపుల్ అంటే ఎటువంటి ఆధారం లేని వాళ్ళు, ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇస్తేనో లేకపోతే బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరి వైపు ఆలోచిస్తున్నారు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పార్టీల వైపు 45% వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీకి వస్తే 51.5%. సో పూర్ పీపుల్, వెరీ పూర్ పీపుల్ వీళ్ళిద్దరూ కూడా
వైఎస్ఆర్సీపీ ఏదైతే ఆలోచిస్తున్నదో ఆ రకంగానే ఇక్కడ మనకి ఈ ఫిగర్స్ కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఖచ్చితంగా ఆయన వైపు మొగ్గు చూపిస్తారని మొదటి నుంచి కూడా వీళ్ళు భావించడం జరుగుతుంది. ఆ రకంగానే వాళ్ళు కూడా ఇటువైపు చూస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు అన్నది ప్రధానంగా వస్తున్న అంశం. మరొకటి ఇది కూడా చాలా కీలకమైంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ పార్టీ వైపు ఈసారి ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఫస్ట్ గ్రూప్ చూద్దాం, ఏజ్ గ్రూప్ వైజ్ ఒకసారి పరిశీలిద్దాము. 18 to 30, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, అంటే ఓటు హక్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి యువకుల వరకు కూడా 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి పొత్తు పార్టీలకు 48% మొగ్గు చూపిస్తే వైఎస్ఆర్సీపీకి 47% చూపిస్తున్నారు. ఇక 31 నుంచి 40 సంవత్సరాలు వాళ్ళు 47.5% పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తుంటే 46% వైఎస్ఆర్సీపీ వైపు చూపిస్తున్నారు. అదర్స్ 3.5% చూపిస్తున్నారు. అలాగే 18 నుంచి 30లో అదర్స్ చూస్తే 2.5% వాళ్ళు ఇక్కడ పేర్కోవడం జరుగుతుంది. ఇక 41 నుంచి 50 విషయానికి వస్తే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు 46.5% పొత్తు పార్టీల వైపు, 48.5%, ఇక్కడ 2% డిఫరెన్స్ కనిపిస్తున్నది మనకి, వైఎస్ఆర్సీపీ వైపే వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. ఇక 51 నుంచి 60 ఎవరైతే రిటైర్ అయిపోవడానికి దగ్గరగా ఉన్న వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారో, 51 to 60 రిటైర్ అయిన వాళ్ళు అవనియండి, లేకపోతే పథకాలు తీసుకున్న వాళ్ళు అవనియండి, వృద్ధులు అవనియండి, వీళ్ళందరూ కూడా 44.5% పొత్తు పార్టీల వైపు, 49% వైఎస్ఆర్సీపీ వైపు వాళ్ళు చూస్తున్నారు. అంటే 2-3% తప్ప ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు. 60+ విషయానికి వస్తే ఇక్కడ కొద్దిగా ఒక 5% వేరియేషన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ 44% వీళ్ళకి చూపిస్తుంటే 50% వైఎస్ఆర్సీపీకి చూపిస్తున్నది. అంటే ఇక్కడ ఒక 4%, 5% ఆ డిఫరెన్స్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూస్తే పెద్దగా వ్యత్యాసం అయితే కనిపించట్లేదు, ఒక 3-4%లో ఉన్నది. అయితే దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా అసలు బీజేపీ పార్టీ వస్తుందా, వాళ్ళు వీళ్ళతో కలుస్తారా లేదా, వాళ్ళు ఓట్ బ్యాంక్ ఎంత ఉన్నది, మోదీ గారు రామమంత్రం ఎంతవరకు పనిచేస్తుంది, జై శ్రీరామ్ అన్నది హిందుత్వంతో ముడిపడిన అంశం కాబట్టి ఈసారి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఇవన్నీ ఉన్నాయి. సో అవేవి కూడా లేనప్పుడు చేసిన సర్వే ఇది. ఇప్పుడు బీజేపీ యాడ్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఆ 2-3% తీసుకొస్తే చాలు, గెలిచే అవకాశం అయితే ఉంటుంది అన్నది ఇక్కడ ప్రధానంగా చర్చకి వస్తున్న అంశాలు. ఇక ఓవరాల్గా కానీ మనం చూస్తే 18 to 30 వచ్చేసరికల్లా 48%కి అని పేర్కొంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి 31-40 వాళ్ళు 47% వాళ్ళకి మొగ్గు చూపించడం జరుగుతుంది. అలాగే అదర్స్ అవనియండి, లేకపోతే నో ఒపీనియన్స్, మన ఎవరో ఒపీనియన్ చెప్పడం వాళ్ళందరూ ఉండరు, వాళ్ళందరూ కూడా మిశ్రమంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అన్ని జిల్లాలకు సంబంధించిన సర్వేలకు సంబంధించిన అంశం అయితే ఇక్కడ మనం పేర్కోవాల్సింది ప్రధానంగా ఓట్ షేర్ ఆఫ్ ఫస్ట్ టైం ఓటర్స్. ఇది కూడా చాలా కీలకం. దీనికి సంబంధించి కూడా వీళ్ళు నిర్వహించిన సర్వేలకు సంబంధించి టీడీపీ ప్లస్ జనసేనకి సంబంధించి లేకపోతే వైఎస్ఆర్సీపీ దగ్గర 48 to 50% ఇద్దరికీ కూడా, అంటే ఈక్వల్గా టీడీపీ ప్లస్ జనసేనకి సంబంధించి 48.5% ఉంటే, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 47.5%, ఇతరులు 2% మాత్రమే ఇక్కడ ఈ రకంగా పేర్కోవడం జరుగుతుంది. ఇక ఈ అంశాలు ఇలాగుంటే ఉత్తరాంధ్ర ఈసారి చాలా కీలకంగా మారనున్న ఉత్తరాంధ్ర ఎన్నికలకు సంబంధించి కొన్ని సర్వేస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం చూస్తే ముందుగా శ్రీకాకుళం వెళ్దాం. ఎందుకంటే శ్రీకాకుళం ప్రాంతంలో ఏ రకంగా ఈసారి ఉంది అన్నది ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి నియోజకవర్గాల వారీగా. ఒకసారి నేను అది మీ ముందు ఉంచుతాను. టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ శ్రీకాకుళంలో చూసుకుంటే 10 ఉన్నాయి. ఈ 10లో పొత్తు పార్టీలకి 5 ఎడ్జ్ ఉన్నాయి.
పొత్తు పార్టీలకి 5 వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి 2 వచ్చే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ పేర్కొంటున్నది. అలాగే కీన్ కంటెస్ట్ ఎవరైతే ఉన్నారో ఇవి ఒక 3, అంటే ఈ 10లో ఈ 5, 2 అన్నది ఖచ్చితంగా వస్తాయని వీళ్ళు అంచనా వేశారు. కీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేనా అనేవి 3 స్థానాలు ఉన్నాయి, అది ఎవరికైనా రావచ్చు, అది వీళ్ళు పేర్కొన్నది. అందులో ఏంటేంటి ఉన్నాయి అని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాము. పర్సంటేజ్, ఓట్ పర్సంటేజ్ చూస్తే పలాస నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ జనసేన పార్టీకి 49% ఓటు శాతం వచ్చే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లోని. అలాగే వైఎస్ఆర్సీపీకి 47% వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 2% అక్కడ మనకు డిఫరెన్స్ కనిపిస్తున్నది. ఆ 2% పెరగవచ్చు, వీళ్ళకి రావచ్చు, కొద్దిగా టైట్గానే ఉంది అక్కడ. ఇక పాతపట్నం నెంబర్ 2, పాతపట్నం నియోజకవర్గానికి వస్తే టీడీపీ పొత్తు పార్టీలకి 50% ఈసారి ఓటు శాతం ఖచ్చితంగా అక్కడ వస్తుందంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి 46% అక్కడ ఓటు శాతం వచ్చే అవసరం ఉంటుంది. 4% ఓటు శాతం అంటే చాలా కీలకం. ఖచ్చితంగా పాతపట్నం సీట్ అయితే పొత్తు పార్టీల ఖాతాలో పడబోతున్నది అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే ధర్మాన ప్రసాదరావుకు సంబంధించి మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడు, అసెంబ్లీకి వెళ్తారా పార్లమెంట్కి వెళ్తారా అన్నది అది చూడాల్సిన అవసరం ఉంది. 47.5% శ్రీకాకుళం వాసులు పొత్తు పార్టీలకు చూపిస్తుంటే 49% వీళ్ళకి చూపించే అవకాశం ఉంది. అంటే 1.5 డిఫరెన్స్ కనిపిస్తున్నది, 1% మాత్రమే, 1.5%. ఇక ఆమదాలవలస విషయానికి వస్తే 51% తమ్మినేని సీతారాం గారు, ఆయన స్పీకరు నియోజకవర్గానికి వస్తే 51%, పొత్తు పార్టీలకు వస్తే 44%. అంటే ఇక్కడ కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నది. ఆల్మోస్ట్ 7% ఇక్కడ మనం 52% వీళ్ళకి చూస్తుంటే 44, చాలా డిఫరెన్స్ మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సుమారు 8% ఓటు శాతం ఇక్కడైతే మనకు ఆ డిఫరెన్స్ 8% కాదు, 51% ఆమదాల వలస, 46 వీళ్ళు అంటున్నారంటే 5% అక్కడ కనిపిస్తున్నది. ఈసారి తెలుగుదేశం పార్టీ ఆర్ పొత్తు పార్టీలు ఎవరైతే వాళ్ళ సీట్ వస్తుందో వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఇచ్చేశారు. ఆమదాల వలస అన్నది కోన రవికుమార్కి ఇచ్చినట్టున్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. హెచ్ఆర్ల విషయానికి వస్తే 52%, పొత్తు పార్టీలకు వస్తే 44. అంటే శ్రీకాకుళంలో చాలా చోట్ల చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నది. 6-7% ఓట్ బ్యాంక్ అంటే చాలా ఎక్కువ, చాలా సామాన్యమైన విషయం అయితే కాదు. దాన్ని చేంజ్ చేసుకోవాలంటే మరి చూడాలి ఎలాంటి వ్యూహాలు వైఎస్ఆర్సీపీ పండుతారన్నది. ఇక నరసన్నపేట విషయానికి వస్తే ధర్మాన కృష్ణదాస్ ఆయన ఎప్పుడు కూడా విన్నర్ అక్కడ అయితే ఆయనకే మొగ్గు చూపిస్తున్నారు. 45.5% ధర్మాన ప్రసాదరావు గారు మంత్రి తమ్ముడు అయినా, అలాగే గతంలో కూడా మంత్రి ఆయన. 51.5%, సో 5-6% డిఫరెన్స్ ఆయనకే ఎడ్జ్ చూపిస్తున్నది, ఆయన గెలిచే అవకాశం ఉంటుంది. ఇక రాజాం ఎస్సీ విషయానికి వస్తే 51% పొత్తు పార్టీలకు చూపిస్తున్నారు, 45% వైఎస్ఆర్సీపీకి చూపిస్తున్నారు. సో రాజాం కూడా పొత్తు పార్టీల ఖాతాలో పడబోతున్నదని ఇక్కడ పేర్కొంటున్నారు. ఇక పాలకొండ ఎస్సీ నియోజకవర్గానికి వస్తే ఎస్సీ/ఎస్టీ నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ వైపే ఆనాడు మొగ్గు చూపించారు. ఆ క్యాడరే ఉంటారు, అదే వీళ్ళు కాబట్టి ఆయన వారసుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపే వాళ్ళు ఎప్పుడు కూడా ఓటేస్తున్నారు, ఆయనకు అండగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు కూడా కొన్ని స్థానాలు వాళ్ళకే మెజారిటీ స్థానాలు ఎస్సీ/ఎస్టీ స్థానాలు వచ్చిన సందర్భం. సో ఇక్కడ కూడా అదే చూపిస్తున్నారు. పాలకొండ ఎస్సీకి సంబంధించి 45% పొత్తు పార్టీలకు ఉంటే 50.5% వైఎస్ఆర్సీపీకి ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇచ్చాపురం విషయానికి వస్తే 48.5% ఇచ్చాపురం పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తుంటే 49.5%, 1% మాత్రమే ఇక్కడ మనకి డిఫరెన్స్ కనిపిస్తున్నది. ఇక టెక్కలి విషయానికి వస్తే అచ్చెన్నాయుడు గారు అడ్డా టెక్కలి విషయానికి వస్తే 49.5% పొత్తు పార్టీలకి చూపిస్తుంది, అలాగే 46.5% వైఎస్ఆర్సీపీకి. అంటే అచ్చెన్నాయుడు గారు గెలిచే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అన్నది వీళ్ళు పేర్కొంటున్న అంశం. ఇక నెక్స్ట్ విజయనగరం విషయానికి వస్తే ఒకసారి విజయనగరం కూడా ఒకసారి పరిశీలిద్దాం మనం, ఎందుకంటే ఈ 3 చాలా కీలకమైనవి. విజయనగరం జిల్లాలో ఉన్న స్థానాలు 9 స్థానాలు. 9 స్థానాల్లో పొత్తు పార్టీలకు సంబంధించి 4 స్థానాలు
వైఎస్ఆర్సీపీకి సంబంధించి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఇక్కడ పేర్కొంటున్నారు. అలాగే పొత్తు పార్టీలకి 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. కీన్ కంటెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 స్థానాల్లో ఉంటున్నది. అంటే ఈ 2 ఎవరికైనా చేంజ్ అవ్వచ్చు. 3 స్థానాలు అంటే క్వీన్ స్వీప్ చేశారు గత ఎన్నికల్లో. విజయనగరంలో ఉన్న 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న సందర్భం. సో ఈసారి ఆ పరిస్థితి లేదు. 5 స్థానాల్లో వాళ్ళకి వ్యతిరేకత ఉన్నట్లుగా అర్థమవుతుంది. 3 స్థానాల్లో అయితే ఖచ్చితంగా ఉన్నదని, మరొక 2 కీన్ కంటెస్ట్ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ 9 నియోజకవర్గాల్లో పర్సెంటేజ్ ఓటు శాతం ఏ రకంగా ఉంది ఓసారి పరిశీలిద్దాం. విజయనగరం సిటీకి సంబంధించి పొత్తు పార్టీలకి 52% ఓటు శాతం ఉండే అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీకి 44% మాత్రమే ఓటు శాతం ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే విజయనగరం సీటు ఈసారి పొత్తు పార్టీలు ఖాతాలో పడబోతున్నదని. ఇంకా బొబ్బిలి 50.5% పొత్తు పార్టీలకు ఉంటే 45.25% అంటున్నారు. సో ఇది కూడా బొబ్బిలి కూడా ఈసారి పొత్తు పార్టీల వైపే వచ్చే అవకాశం ఉందని. అలాగే గజపతి నగరం 45.5% ఉంటే 50% వైఎస్ఆర్సీపీకి. గజపతి నగరం వైఎస్ఆర్సీపీకి ఎడ్జి చూపిస్తున్నది. ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే 48% పొత్తు పార్టీలకు ఉంటే, నెల్లిమర్ల జనసేన ఖాతా అనుకుంటాను, జనసేనకి ఇచ్చారు. నెల్లిమర్ల 48% ఉంటే 49% వైఎస్ఆర్సీపీకి. అంటే 1% ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తున్నది. ఇది కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది ఈ నియోజకవర్గంలో. ఇంకా చీపురుపల్లి బొత్స గారి అడ్డ 43.5% పొత్తు పార్టీలకి ఉంటే 50% వైఎస్ఆర్సీపీకి. అంటే బొత్స గారికి ఈసారి కూడా అక్కడ విజయం లభిస్తుంది అన్నది ఇక్కడ మనకు చూపిస్తుంది డేటా చెప్తుంది. ఇక సాలూరు విజయానికి వస్తే 46% పొత్తు పార్టీలకి, 50% వైఎస్ఆర్సీపీకి. సాలూరులో వైఎస్ఆర్సీపీ ఎడ్జి చూపిస్తున్నది. కురుపాం విషయానికి వస్తే 45% పొత్తు పార్టీలు చూపిస్తుంటే 51% వీళ్ళకి చూపిస్తుంది, వైఎస్ఆర్సీపీకి చూపిస్తున్నది. సో ఇది కూడా వైఎస్ఆర్సీపీ మొగ్గు చూపిస్తున్నది. ఇంకా పార్వతీపురం విషయానికి వస్తే ఇక్కడ కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నది. 48%, 49% డిఫరెన్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకా శృంగవరపు కోట ఎస్కోట విషయానికి వస్తే 49.5% 9వ నియోజకవర్గం, 45% ఏమో వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్న నేపథ్యం. సో ఓవరాల్గా చూస్తే శ్రీకాకుళం అవనియండి, శ్రీకాకుళంలో అయితే పొత్తు పార్టీలకే ఆ జిల్లాలో మొగ్గు చూపిస్తున్నది అన్నది వీళ్ళు ఇచ్చిన డేటా. ఇక విజయనగరం చూసుకుంటే నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నది. అంటే గతంలో ఒక్క సీటు కూడా రాలేని విజయనగరం ప్రాంతంలో ఈసారి వీళ్ళకి సీట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చాలా ఎక్కువ ఫైట్ ఇస్తున్నాయి పొత్తు పార్టీలు అని ఈ రిజల్ట్స్ వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ చెప్పకనే చెప్తున్నాయి. ఇక ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఈసారి ఎలా ఉండే అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో కూడా గతంలో మేజర్ సీట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీఏ గెలడం జరిగింది. అంతేకాకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి నినాదం విశాఖే రాజధాని, కొత్త రాజధానిలో నేను 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పిన నేపథ్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి విశాఖ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఎవరికి ఇక్కడ ఎక్కువగా గెలిచే అవకాశం ఉన్నదన్నది చాలా కీలకమైన అంశం ఇది. సో ఓసారి పరిశీలిద్దాం. ఇక విశాఖ విషయానికి వస్తే 15 నియోజకవర్గాల పరిధిలో ఉన్న విశాఖపట్నం జిల్లాలోని వైఎస్ఆర్సీపీకి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. పొత్తు పార్టీలకి 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. అంటే చాలా డిఫరెన్స్ ఇక్కడ కనిపిస్తున్నది. ఆఫ్ టు ఆఫ్ డబల్ వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం అయితే వీళ్ళు చెప్తుంది. అయితే కీన్ కంటెస్ట్ సంబంధించి 3 ఉండే అవకాశం ఉంటుంది. అందులో 2 టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది, 1 వైఎస్ఆర్సీపీ లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే విశాఖ జిల్లాలో వీళ్ళు అంచనా వేసేదాన్ని బట్టి సుమారు 10 సీట్ల వరకు కూడా ఈసారి పొత్తు పార్టీలు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. చాలా కీలకమైన అంశం. విశాఖపట్నంలో కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ సీట్లు కానీ వదులుకోగలిగితే చాలా కష్టం అవుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతంలోని. ఎందుకంటే రాజధాని అంశాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకించారు అనే వాయిస్ వస్తుంది ప్రధానంగా, ఆయన అనుకున్న రాజధాని. సో అమరావతి వైపే మొగ్గు చూపించారు అని చెప్పకనే చెప్తున్నట్టే, ఓటే కదా ఎవరేం చేస్తున్నారని తెలిసింది. సో ఈ 15 నియోజకవర్గాల్లో
ఎవరికి ఏ రకంగా ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఏ పార్టీల వైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు పరిశీలిద్దాం. పాడేరు ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి నేను ముందుగానే చెప్పాను, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే పట్టుంటుంది. అదే చెప్తున్నాయి గత ఎన్నికలు కూడాని, ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాడేరు ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి పొత్తు పార్టీలకి 44% ఉంటే వైఎస్ఆర్సీపీకి 49% ఉంది. అంటే పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక యలమంచిలి 49% పొత్తు పార్టీలకు ఉంటే 47% 47.5% వైఎస్ఆర్సీపీకి ఉంది. అంటే యలమంచిలి పొత్తు పార్టీల వైపే మొగ్గు చూపించే అవకాశం ఉన్నది. ఇంకా పాయకరావుపేట విషయానికి వస్తే 46% పొత్తు పార్టీలకి మొగ్గు చూపిస్తే 50% వైఎస్ఆర్సీపీకి చూపిస్తున్నారు. వంగలపూడి అనిత టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు ప్రస్తుతం. ఆవిడ గతంలో 2014లో పాయకరావుపేటలో అనూహ్యంగా వచ్చి ఆవిడ విజయం సాధించారు. 2019లో నియోజకవర్గం ఆవిడ మార్చారు, ఆవిడ ఓడిపోయారు. కానీ ఈసారి మళ్ళీ ఆ నియోజకవర్గమే ఆవిడకి ఇచ్చారు, పాయకరావుపేట పాత నియోజకవర్గమే. కానీ ఇక్కడ 4 to 5% డిఫరెన్స్ కనిపిస్తున్నది. మరి చూడాలి ఏ రకంగా ఉంటుందో ఆవిడ విజయం. ఇక నర్సీపట్నం విషయానికి వస్తే చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈసారి గెలిచే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ రిపోర్ట్స్ స్పష్టంగా చెప్తున్నాయి. 49.5% ఇక్కడ చూపిస్తుంది. 46% వైఎస్ఆర్సీపీకి, 49.5% నేను ముందు చెప్పినట్లుగా పొత్తు పార్టీ అంటే అయ్యన్న పాత్రుడు గారు గెలిచే అవకాశం ఉంటుంది. పూరి జగన్నాథ్ గారి తమ్ముడు అక్కడ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఐ థింక్ దర్శకుడు పూరి జగన్నాథ్ గారి తమ్ముడు గతంలో అక్కడి నుంచి గెలిచారు. ఈసారి కూడా ఆయనకే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నట్లుగా ఇక్కడ ఉన్న డేటా చెప్తున్నది. అయ్యన్న పాత్రుడు మరోసారి గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది అని. ఇక విశాఖపట్నం సౌత్ విషయానికి వస్తే 47% తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ పొత్తులు పార్టీలకి వచ్చే పర్సంటేజ్ 47% అయితే వైఎస్ఆర్సీపీకి 48.75% ఇక్కడ మనకు చూపిస్తుంది. సో వైఎస్ఆర్సీపీ వైపే చూపిస్తున్నది. ఇంకా విశాఖపట్నం నార్త్ విషయానికి వస్తే 47% పొత్తు పార్టీలకి చూపిస్తే 50% వైఎస్ఆర్సీపీకి చూపిస్తున్నది. అయితే ఈ నార్త్ విషయానికి వస్తే కొద్దిగా కీలకమైన అంశం ఈసారి ఎన్నికల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నార్త్ సీటు ఇప్పటి వరకు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు గారు అక్కడి నుంచి గెలిచారు. కానీ గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మళ్ళీ స్థాన మార్పిడి జరిగేలాగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఎక్కడో చీపురుపిల్లి బొత్స గారి మీద వెళ్ళమంటున్నారట. మరి ఆయన ఏదో వెయిట్ చేస్తున్నారు ఎక్కడ ఉంటారని. మరొక వైపు నార్త్ ఎప్పుడూ కూడా బీజేపీకి కంచుకోటగా ఉన్నది అన్నది. ఎందుకంటే 2014లో అక్కడి నుంచి విష్ణుకుమార్ రాజు గెలిచారు. 2019లో ఆయన ఓడిపోవడం జరిగింది, పొత్తు పార్టీలు లేవు కాబట్టి. సో ఈ నేపథ్యంలో మరి విష్ణుకుమార్ రాజుకి ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే సీట్లో నార్త్ నుంచే అక్కడ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, గతంలో వాళ్ళు గెలుచుకున్న స్థానం కాబట్టి. సో అది ఇస్తే ఇక్కడ ఈక్వేషన్స్ ఏమైనా మారుస్తాయి. ఆ రెండు కమ్యూనిటీలు కూడా ఒకటే, క్షత్రియ కమ్యూనిటీ ఆ ప్రాంతంలో బలంగా ఉన్న కమ్యూనిటీ. సో వాళ్ళ మధ్యనే పోరు ఉంటుంది కాబట్టి అది ఎవరికన్నా ఎడ్జ్ అవ్వచ్చు. నార్త్ విషయం నేను చెప్తున్నాను, 47% పొత్తు పార్టీలకి, 50% వైఎస్ఆర్సీపీ వైపే ఇక్కడ మొగ్గు చూపిస్తున్నారు. ఇక విశాఖపట్నం ఈస్ట్ విషయానికి వస్తే ఈస్ట్ అన్నది కంచుకోట. ఎవరు ఓడిపోయినా ఇక్కడ మాత్రం వెలగపూడి రామకృష్ణ బాబు ఓడిపోడైన. ఆయన రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా మొదటిసారి నించున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా గెలుచుకుంటానే వస్తున్నాడు. ఈస్ట్ కంచుకోట అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందని చూపిస్తున్నారు. ఎందుకంటే 52% పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తే 44% వైఎస్ఆర్సీపీ మీద ఇక్కడ రిపోర్ట్స్ చూపిస్తున్న పరిస్థితి. ఇక విశాఖపట్నం ఈస్ట్ విషయానికి వస్తే ఈ రకంగా ఉంటే వెస్ట్ విషయానికి వస్తే 52% పొత్తు పార్టీల వైపు, 44% వైఎస్ఆర్సీపీ వైపు ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే, సారీ, ముందు నేను వెస్ట్ ఇక్కడ ప్రింట్ తప్పడింది. ఓకే, వెస్ట్ 52% పొత్తు పార్టీలకి అయితే 44% వైఎస్ఆర్సీపీకి చూపిస్తున్నది. విశాఖ ఈస్ట్ ఇందాక నేను చెప్పిన వెలగపూడి రామకృష్ణ బాబు కూడా ఇక్కడ మళ్ళీ ఎడ్జ్ చూపిస్తున్నది. 52% కాదు, 53% ఈయన వైపు మొగ్గు చూపిస్తుంటే ఈస్ట్లో 44.5% మాత్రమే వైఎస్ఆర్సీపీ చూపిస్తున్నది. అంటే వెస్ట్ అలాగే ఈస్ట్ ఈ రెండు కూడా
పొత్తు పార్టీల వైపే మొగ్గు చూపిస్తున్నది. ఇక చోడవరం విషయానికి వస్తే నువ్వా నేను అన్నట్లుగానే ఇక్కడ చెప్తున్నాయి రిపోర్ట్స్. పొత్తు పార్టీలకు 48% ఉంటే 49% వైఎస్ఆర్సీపీకి ఉన్నది, 1% ఏదన్నా జరగవచ్చు. ఇక మాడుగుల విషయానికి వస్తే ఈసారి మాడుగులు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న ప్రాంతమే, కానీ అక్కడ 50.5% పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నారట, 45.5% వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారట. అంటే ఈసారి మాడుగుల పొత్తు పార్టీలు ఖాతాలోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నది. ఇక అరకు విషయానికి వస్తే నేను ముందుగానే పేర్కొన్నాను, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడ ఉన్నా సరే వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు, ఈసారి కూడా అటువైపే చూపిస్తున్నారు అన్నది. పొత్తు పార్టీలు 45% చూపిస్తుంటే 49.5% వైఎస్ఆర్సీపీకి ఎడ్జుంది. ఇక భీమిలి విషయానికి వస్తే 51% భీమిల్లో పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నారని, అలాగే 46% వైఎస్ఆర్సీపీకి. భీమిలి స్థానం ఈసారి మళ్ళీ తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో అక్కడ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన గెలడం జరిగింది, మంత్రి అయ్యారు. ఆ స్థానం మళ్ళీ వెనక్కి వస్తుంది అన్నది ఇక్కడ చూపిస్తున్న గణాంకాలు. ఇక అనకాపల్లి విషయానికి వస్తే కొనతాల రామకృష్ణ గారు మొన్నే జనసేన టికెట్ వచ్చింది కాబట్టి అక్కడ పొత్తు పార్టీలకి 49.5% పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నారట, 46.5% వైఎస్ఆర్సీపీ మీదకి. అంటే అనకాపల్లి స్థానం కూడా ఈసారి వీళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. అనకాపల్లి అన్నది చాలా కీలకం, గతంలో కూడా ప్రస్తావించిన. ఎందుకు కీలకం అంటే అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కూడా ఈసారి జనసేన తీసుకోబోతుంది. ఎమ్మెల్యే స్థానాన్ని ఆల్రెడీ తీసుకున్నారు, ఎంపీ స్థానాన్ని కూడా తీసుకోబోతుంది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారే చేస్తారు అన్నది ఎక్కువగా వస్తున్న వాయిస్. ఆల్రెడీ అక్కడ గ్రౌండ్ కూడా సిద్ధం చేస్తున్నారట, గ్రౌండ్ రిపోర్ట్స్ అన్ని కూడా చెప్పించుకుంటున్నారు, వివిధ రకాల సర్వేలు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే మోదీ గారు, అమిత్ షా గారు కూడా ఈయన్ని పార్లమెంట్లో కూడా ఈసారి పోటీ చేయాలని చెప్పి వాళ్ళు కూడా సూచించినట్లుగా తెలుస్తున్నది. ఆయన ఎక్కడ హ్యాట్రిక్ కొడితే ఇక్కడి నుంచి ఈయన ఎంపీగా గెలిస్తే ఈయన కేంద్ర మంత్రి ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం. ఆ రకంగానే ఈయన ఎమ్మెల్యే స్థానానికి, ఎంపీ స్థానానికి పోటీ చేస్తారు. ఎంపీ స్థానానికి పోటీ చేస్తే ఖచ్చితంగా అనకాపల్లి నుంచి ఆయన బరిలోకి దిగుతారు. గతంలో అల్లు అరవింద్ గారు అక్కడి నుంచి బరిలో దిగి మంచి ఓటు శాతాన్ని తెచ్చుకున్నారు. ఓడిపోయినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులు వేరు. 2018లో ప్రజారాజ్యం పార్టీ ఆ ప్రచారాలు అవి వాళ్ళు పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఏ రకంగా ఎన్నికలు చేయాలన్నది పెద్దగా అవగాహన లేని పరిస్థితి. మెయిన్ కీ రోలు అరవింద్ గారే కాబట్టి ఆయన నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేని పరిస్థితి. ఓకే, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు వెళ్ళి ప్రచారం చేశారు, కానీ ఆయన పెద్దగా ప్రచారం చేసిన సందర్భాలు అయితే లేవు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ఆయనే చూసుకున్నారు కాబట్టి ఆ ఎన్నికల్లో ఆ టైం కేటాయించకపోవడం అనేది అక్కడ ఫెయిల్యూర్ వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి ఉండదు కాబట్టి నాగబాబు గారు అవసరమైతే అక్కడే మకాం పెట్టి వాళ్ళ తమ్ముడిని గెలిపించుకోవడానికి సర్వం సిద్ధం చేస్తున్నారట. ఆల్రెడీ ఆయన అక్కడ ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని. కానీ ఆయన కాకుండా ఈయన పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. అదే జరిగితే ఒక మంచి పోటీ ఉంటుంది. ఎందుకంటే అనకాపల్లికి సంబంధించి పార్లమెంటుకి కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆ ప్రభావం ఒక్క అనకాపల్లి ప్రాంతానికే కాదు, తూర్పుగోదావరి జిల్లా మీద ఎఫెక్ట్ పడుతుంది, విశాఖ జిల్లా మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏజెన్సీ ప్రాంతాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక బలమైన నాయకుడు ఉన్నాడంటే ఆ సరౌండింగ్స్ అన్నిటి మీద కూడా దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యస్థంగా ఉన్నది తూర్పుగోదావరి జిల్లాకి అలాగే విశాఖ జిల్లాకి మధ్యస్థంగా ఉన్న ప్రాంతం అనకాపల్లి ప్రాంతం. అక్కడ పవన్ కళ్యాణ్ కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా మిగతా స్థానాలన్నీ కూడా విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు ఆ రకంగానే సూచించినట్లుగా తెలుస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నది. సో ప్రతి అంశాన్ని కూడా ఈసారి పొత్తు పార్టీలు ఆచి తూచి ముందుకు సాగుతున్నాయి. ఏ ఒక్కదాన్ని కూడా వదులుకునే పరిస్థితి లేదు. ఏ ఒక్క ఓటుని కూడా దూరం కాకుండా చేసుకునే విధంగానే వీళ్ళు ప్రణాళికలు చేసుకుంటున్నారు, చర్యలు చేపడుతున్నారు, ఆ విధంగానే ముందుకు సాగుతున్నారు. సో దానికి కీలకమైన మధ్యస్థు ప్రాంతం అనకాపల్లి ప్రాంతం. దీని ఎఫెక్ట్ నర్సీపట్నం అవనియండి, లేకపోతే మాడుగులు అవనియండి, చోడవరం అవనియండి, ఎలమంచిలో అవనియండి, సిటీలో ఉన్న 4 స్థానాలకి సంబంధించి ఆనుకున్న ప్రాంతం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం. ఒక పెందుర్తి విషయానికి అవనియండి, లేకపోతే పాకిరాపేట విషయానికి అవనియండి, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న సుమారు ఒక 15-20 నియోజకవర్గాలకి సంబంధించిన మధ్యస్థు ప్రాంతం ఇది. సో ఈ ఎఫెక్ట్ అంతా కూడా పొత్తు పార్టీలకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి దగ్గర ఎంపీ చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ అయితే ఆ సామాజిక వర్గం కూడా, కాపు సామాజిక వర్గం కూడా ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ. కాపు సామాజిక వర్గం వల్ల గతంలో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అనకాపల్లి ప్రాంతం నుంచి కొనతాల రామకృష్ణ గారు ఎంపీ కింద గెలిచారు.
గుడివాడ అమర్నాథ్ గారు తండ్రి గుడివాడ గురునాథరావు గారు కూడా అక్కడి నుంచి గెలిచిన సంఘటనలు ఉన్నాయి. అలాగే దాడి వీరభద్రరావు గారు అవనివ్వండి, కొనతాల రామకృష్ణ గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా సక్సెస్ అక్కడి నుంచే, వీళ్ళ రాజకీయాలన్నీ కూడా అక్కడి నుంచే చేశారు. సో చాలా కీలకమైన ప్రాంతం అనకాపల్లి ప్రాంతం. బెల్లానికే కాదు అనకాపల్లి అన్నది, రాజకీయాలకు కూడా మంచి పట్టున్న ప్రాంతం. రాజకీయ పరంగా ఎంతోమంది అక్కడ మంత్రులు అయిన సందర్భాలు ఉన్నాయి, లోక్సభలకు వెళ్ళిన సందర్భాలు ఉన్న ఒక చరిత్ర ఉంది. సో అలాంటి దగ్గర ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న, సామాజిక పరంగా ఎక్కువ ఉన్న దాంట్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. అందుకనే దాని మీద ఈయన ఫోకస్ పెట్టారు. చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నారని స్పష్టమవుతుంది. అక్కడ కూడా ప్లస్సే చూపిస్తున్నది, పొత్తు పార్టీల వైపే మొగ్గు చూపిస్తున్నాయి. అక్కడ పర్సంటేజ్లు కూడా అనకాపల్లి 49.5% అయితే 46.5% వైఎస్ఆర్సీపీకి, అంటే 3 to 4% ప్లస్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక పెందుర్తిలో కూడా పొత్తు పార్టీల వైపే మొగ్గు చూపిస్తున్నారు. పెందుర్తి 51% ఓటు శాతం ఈసారి పొత్తు పార్టీలకి వస్తాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే 46%, అంటే 5% డిఫరెన్స్ ఇక్కడ ఉన్నది పొత్తు పార్టీలకి వైఎస్ఆర్సీపీకి. సో పెందుర్తి స్థానం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి లేకపోతే జనసేన కూటమి, వీటికి బీజేపీ ఈ కూటమికి వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లికి ఆనుకున్న ప్రాంతమే పెందుర్తి ప్రాంతం. అంటే ఈ నియోజకవర్గాలన్నీ కూడా చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కాబట్టి పార్లమెంటు స్థానం ఖచ్చితంగా గెలిచి తీరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే, ఖచ్చితంగా ఏదైతే ఓటు విభజన అన్నది అది జరగకపోతే గ్యారంటీగా ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువ జరిగిన దగ్గర ఎంపీ గెలడం అన్నది పెద్ద కష్టమేం కాదు. సో అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే లిస్ట్ మనం చూస్తుంటే అనకాపల్లి ఎంపీ స్థానం ఈసారి పొత్తు పార్టీలకు వచ్చే అవకాశం ఉంటుంది అని పేర్కొంటున్నారు. 51% వీళ్ళకుంటే పెందుర్తిలో 46 వాళ్ళకు ఉన్నది. ఇక గాజువాక గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయిన ప్రాంతం. ఇది చాలా కీలకం. ఇది అనకాపల్లికి ఆనుకొని ఉన్న ప్రాంతమే, బార్డరే. సో ఇక్కడ కూడా పొత్తు పార్టీల వైపే మొగ్గు చూపిస్తున్నది. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయారు, నా సింపతి ఏమైనా ఇక్కడ వర్కౌట్ అవుతుందేమో. 49.5% ఇక్కడ పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తుంటే 46.5% వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అంటే గాజువాక సీటు కూడా ఈసారి పొత్తు పార్టీలకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అంటున్నారు. మరి గాజువాక ఈ సర్వేలు అవి చూసిన తర్వాత ఏమన్నా గాజువాక వైపు ఏమన్నా మొగ్గు చూపిస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక ఓవరాల్గా మనం చూస్తే శ్రీకాకుళంకి సంబంధించి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకి పొత్తు పార్టీలకు 5 స్థానాలు, 2 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 3 స్థానాలు కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఇటు నుంచి ఎటన్నా అవ్వచ్చు. విజయనగరం విషయానికి వస్తే 9 అసెంబ్లీ నియోజకవర్గాలకి 3 పొత్తు పార్టీల వైపు, 4 వైఎస్ఆర్సీపీ వైపు, 2 కీన్ కంటెస్ట్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నం విషయానికి వస్తే 15 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి 8 పొత్తు పార్టీలకి ప్లస్ చూపిస్తున్నది, 4 వైఎస్ఆర్సీపీకి చూపిస్తుంది, 3 కీన్ కంటెస్ట్ చూపిస్తున్నది. అంటే ఓవరాల్గా ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ చూపిస్తున్న గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే టీడీపీ ప్లస్ జనసేన, ఇదేంటంటే బీజేపీ ఇందులో చేరిన తర్వాత చేసింది కాదు. ఈరోజు బీజేపీ ఓకే అంది కాబట్టి ఇందులో 16 స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన గెలిచే అవకాశం ఉంటుంది. 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. 8 స్థానాలు కీన్ కంటెస్ట్గా ఉన్నాయి. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం పొత్తు పార్టీల వైపే మొగ్గు చూపిస్తున్నది. ఇది ఈ ఎన్నికల్లో చాలా కీలకం. వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఇబ్బందికర రిజల్ట్ ఇది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం చాలా బలమైన ప్రాంతం. ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నది కదా. ఉత్తరాంధ్ర ప్రాంతం ఉభయ గోదావరి జిల్లాలే. ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళే అధికారం చేపడతారు. మీరు ఏ సర్వే ఏదన్నా చూసుకోండి, ఏ ఎన్నికలన్నా చూసుకోండి, మెజారిటీ సీట్లు ఈ ప్రాంతాల్లో ఎవరు వస్తుందో వాళ్ళకి వాడు వన్ సైడ్ అయిపోద్ది. ఇంకా అదే ఫ్లో వస్తుంది మిగతా ప్రాంతాల్లో కూడా. ఇక్కడ మెజారిటీ వచ్చింది, మిగతా దాంట్లో రాకపోవడం ఏమి ఉండదు. అలా ఇప్పుడు జరిగిన సంఘటనలు లేవు. ఇక్కడ కానీ ఖచ్చితంగా మెజారిటీ సీట్లు గెలుచుకోగలిగితే ఏ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కొత్త సర్వే మరి వీళ్ళకి మొగ్గు చూపిస్తున్నది. అయితే ఇందులో కొన్ని కీలకమైన అంశాలు కూడా వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. అదేంటంటే
గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి వేరు, గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి వేరు. ఎందుకంటే వ్యతిరేకత అన్నది వైఎస్ఆర్సీపీలో ఓకే, వెల్ఫేర్లు అందిన వాళ్ళకి వ్యతిరేకత లేకపోదేమో, మిగతా వాళ్ళకి మాత్రం వ్యతిరేకత ఉంది. రోడ్లు అనే అంశం అన్నది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. రాజధానిని ఇప్పుడు ఎటు కాకుండా చేసిన పరిస్థితి, అదొక వ్యతిరేకత కనిపిస్తున్నది. ఉద్యోగస్తుల్లో కాస్త వ్యతిరేకత కనిపిస్తున్నది. మిడిల్ క్లాస్లో అత్యధిక ధరలు, ఓకే ధరలకే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని పెంచారు అని కాదు, కానీ జరుగుతున్న పరిస్థితుల పరిణామాల్లో అవన్నీ కూడా ఏం జరిగినా అది అధికారంలో ఎవరుంటే వాళ్ళ మీదే, ఏ చెట్టుకైతే పళ్ళు ఉంటాయో దానికి మాత్రమే రాళ్ళు పడతాయి. లేని చెట్టు మీద ఖాళీగా ఉన్నది ఎటువంటి పండో కాయ లేని దాని మీద ఎందుకు రాయి ఇసురుతారు? ఆకుల కోసం ఎవరో కూడా రాయలు ఇసరు, పళ్ళ కోసం రాయలు ఇసురుతారు. సో అధికార పార్టీకి అంటే అదే పరిస్థితి, వాళ్ళ మీదే పడతాయి. కాబట్టి అది మంచో చెడ్డో ఏదైతే అవనాయండి, కానీ గత 5 సంవత్సరాలు జరిగిన అంశాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి చాలా క్లిష్టమైన పరిస్థితులే. ఎందుకంటే పోలవరం అన్నది అనుకున్నట్లుగా అవ్వలేదు, రాజధాని వెళ్దాం అనుకున్నట్లుగా అవ్వలేదు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒక్క పథకాలే కాదు, అందరికీ సమపాలలో పాలన అందిస్తేనే సక్సెస్ వస్తుంది. అది ఎక్కడో మిస్ అయ్యింది. సో అది వీళ్ళకి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. సో గతంలో ఒక్క తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది ఉండదు, కానీ దీనికి మళ్ళీ బీజేపీ అలాగే జనసేన తోడైని ఎప్పుడైతే వీళ్ళ సపోర్ట్ వాళ్ళకు వచ్చిందో ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. సామాజిక పరంగా కూడా కొద్దిగా ఎక్కువ అండదండలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేకూరిని. వాళ్ళకున్న ఓట్ బ్యాంకు 40-45 అయితే దానికి ఖచ్చితంగా 8 to 10% కలిస్తే 50 to 55% అయ్యింది కదా. సో అలాగే వాళ్ళు అంచనా వేసుకుంటారు, ఓకే అది తారుమారు అవ్వచ్చు, జనాలు ఇంకొకసారి ఫిక్స్ అయ్యేలా ఉంటే దాన్ని ఇంకెవరో ఆపలేరు, ఎవరో అడ్డుకోలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతం ఉన్నాయండి లేదా ఉభయ గోదావరి జిల్లాల్లో వీళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉంది, వీళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఇక్కడ కానీ సక్సెస్ వస్తే రాష్ట్రంలో అధికారం పట్టడం గ్యారంటీ. సో దీంతో జన సైనికులు అవనియండి, తెలుగుదేశం శ్రేణులు అవనియండి, లేకపోతే కమలనాథులు అవనియండి ఫుల్ జోష్గా ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా ఈ సర్వే రిపోర్టులని మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలు ఎలా తీసుకుంటాయి, ఇంకా రానున్న సర్వేలు ఏంటి, ఇంకా దగ్గరగా అయ్యే కొలది కూడా ఇంకా విపరీతంగా సర్వేలు వస్తుంటాయి. సో ప్రస్తుతం ఉన్న దాంట్లో అయితే ఈ ప్రాంతాల్లో పొత్తు పార్టీల వైపే మొగ్గు చూపిస్తున్నది. వాళ్ళు కూడా దీని మీదే ఎక్కువ ఓప్స్ పెట్టుకున్నారు. కాబట్టి ముఖ్యంగా జన సైనికుల్లో ఫుల్ జోష్ ఉంది. తమ నాయకుడు 2 ప్రాంతాల్లో పోటీ చేస్తారు, 2 ప్రాంతాల్లో గెలుస్తాయని చెప్పి ఇక్కడ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఏదైతే ఆయన అనుకున్నారో 24 సీట్లు ఉన్నాయండి, 3 ఎంపీ స్థానాలు ఉన్నాయండి, గెలిచే తీరాలన్నది అది అనుకున్నట్లుగా సక్సెస్ అయితే పవర్ షేర్ కూడా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే, ఈ సహాయం లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దుస్థితి ఉంటే అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదంతా కూడా రానున్న రోజుల్లో చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ముందు పెడుతుంది. ఏ మాత్రం అవకాశం వచ్చినా సరే, వాళ్ళ రాజకీయాలు గతం నుంచి కూడా చూస్తున్నారు, ఎక్కడైనా అవకాశం వస్తే ఎవరైతే ఫెమిలియర్ ఫేస్ ఉన్నదో దాన్ని మాత్రమే వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. బీజేపీలో అలాంటి ఫేసు ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారినే ముందు వరుసలో కూర్చోపెడతారు, ఏదైనా జరగవచ్చు. సో ఇక్కడ సక్సెస్ అని కనిపిస్తుంది కాబట్టి దీన్ని నిలబెట్టుకుని ముందుకు సాగితే ఈసారి మరి పొత్తు పార్టీలకి తిరిగి లేదు అన్నది వస్తున్న వాయిస్. సో మరి దాన్ని వైఎస్ఆర్సీపీగా ఏ రకంగా తీసుకుంటుందో జగన్మోహన్ రెడ్డి గారు అంత తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు. ఏదైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ రాజకీయ రిపోర్ట్స్ అన్నీ కూడా మారుతుంటాయి. నియోజకవర్గాల వారీగా రోజుకు ఒక రకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎన్నికల సమయం దగ్గర పడే కొలది మరింత ఉత్కంఠభరితంగా సాగే పరిస్థితి ఉంటుంది. మరి ఈ అన్నిటినీ క్రోడీకరించుకుని మరి రానున్న రోజుల్లో ఏ పార్టీ ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్న అంశం. మరి దీని పర్యవసానాలు ఏంటంటే రానున్న రోజుల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ముందు ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, ఏ రకంగా పొత్తు పార్టీలు అవనియండి జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలను ఆకట్టుకునే విధంగా ముందుకు వెళ్తారు అన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో మారినది. ఏదైనప్పటికీ కూడా నువ్వా నేనా అన్నట్లుగానే ఈసారి ఎన్నికలు తాడో పేడో తేల్చుకునే విధంగా ఉండబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం